హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వీర ధీర సూర పార్ట్ 2 ప్రైమ్ వీడియోలోకి వచ్చింది, తెలుగాడీలో కూడా ఉంది. ఇది పార్ట్ 2 అంట, కొంచెం డిఫరెంట్గా పెట్టారు కదా. మరి పార్ట్ 1 వస్తుందా రాదా చూద్దాం. నేను విక్రమ్ గారి నుండి వచ్చిన ఏ సినిమాను కూడా వదలలేదు, ఎందుకంటే సినిమా ఎలా ఉందో పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్క సినిమాకు కూడా జానరాస్ చేంజ్ చేసుకుంటూ వస్తారు. 2 hours 40 minutes ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి మూవీ ఎలా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మూవీ యావరేజ్ అనిపించింది భయ్య. విక్రమ్ గారి కోసం, ఆయన యాక్టింగ్ కోసం, విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే యాక్షన్ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు, స్లోగా ఉన్న పర్లేదు అనుకున్న వాళ్ళు ఎలాగో ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. కానీ విక్రమ్ గారు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ రేంజ్లో ఊహించుకుంటాం. కానీ ఇది మాత్రం అలా లేదు. ఆయన రేంజ్కి తగ్గ ఫిల్మ్ అయితే కాదు. మెయిన్ ప్రాబ్లం మూవీలో పేసింగ్ చాలా స్లోగా ఉంటుంది అండ్ బాగా ల్యాగ్ ఉంటుంది. మరీ 2 hours 40 minutes అంటే కష్టమే. ఇంకా ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో పీరియాడిక్ టైంలో జరిగే స్టోరీ అనుకున్నా, బట్ ఇది ప్రెజెంట్లో జరిగే స్టోరీనే. ఖైదీ సినిమా ఉంది కదా, ఒకే నైట్లో జరిగే స్టోరీ, ఇది కూడా అలానే ఉంటుంది. మూవీ స్టార్టింగ్ చాలా బాగుంటుంది, ఒక 35 minutes వరకు అసలు ఏ మాత్రం కూడా బోర్ కొట్టదు. చాలా డీసెంట్ స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంకా హీరో తీసుకునే డెసిషన్స్ చాలా మంచి ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. హీరో ఎంట్రీ కొంచెం లేట్ అయినా సరే అరే బాగుంది, బాగా నడుస్తుంది అనుకుంటా. దాని తర్వాత హీరో ఎంట్రీతో స్టోరీ కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దాని తర్వాత నుండి పెద్దగా మంచి సీన్స్ పడలేదు, మళ్ళీ ఇంటర్వెల్ వరకు. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా డ్రాగ్ చేసి అసలు వేస్ట్ అనమాట చాలా సీన్స్. ఈ సీన్లో ఇది అవసరమా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. ఇంకా క్లైమాక్స్లో మళ్ళీ హైలైట్. క్లైమాక్స్ పోర్షన్లో ఆ డెడికేషన్ ఉంటుంది హీరోది, విక్రమ్ గారిది. నిజంగా ఎంత చెప్పినా తక్కువ. అసలు డైరెక్టర్ అయితే ఒకటే ఫిక్స్ అయిపోయారు, స్టార్టింగ్ బాగుండాలి, మళ్ళీ ఇంటర్వెల్ బాగా ఉండాలి అండ్ క్లైమాక్స్ బాగుండాలి. ఈ మూవీలో అలానే చేశారు. అక్కడక్కడ తప్పితే మూవీ మరీ సూపర్గా అనిపించదు. ఫైట్స్ అయితే బాగానే ఉన్నాయి, హీరో ఎలివేషన్లు ఓకే అనిపిస్తాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ విక్రమ్ గారి గురించి అంత చెప్పినా తక్కువే. ఆయన యాక్టింగ్ గురించి చెప్పేంత అనుభవం కూడా నాకు లేదు. సినిమాలో సర్ప్రైజ్ ఏంటంటే మాత్రం 30 years పృథ్వీ, డౌటే లేదు. కానీ ఇప్పటివరకు అతన్ని కామెడీ యాంగిల్లో చూసాం కదా, కొంతమందికి ఈ నెగిటివ్ రోల్ నచ్చకపోవచ్చు. ఎస్జే సూర్య ఎప్పట్లైనా చేశారు, కొన్ని డైలాగ్స్ అతను చెప్పేవి చాలా నచ్చుతాయి. హీరోయిన్ అయితే ఓకే, టెక్నికల్గా మాత్రం మూవీ క్వాలిటీగా ఉంది. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ మస్తు అనిపించింది. ఒకే రాత్రిలో ఆ నైట్ షూట్ మాత్రం చాలా బాగుంది. కానీ ఎడిటింగ్ మాత్రం ఏ మాత్రం బాగోలేదు. స్క్రీన్ ప్లే కొంచెం డల్గా, బోరింగ్గా ఉంది. ఫైనల్గా ఈ స్టోరీలో యాక్షన్కి స్కోప్ ఉంది. రొటీన్ యాక్షన్ డ్రామా, స్క్రీన్ ప్లే స్లో పేసింగ్, ల్యాగ్ ఈ సినిమాకి అయితే మైనస్. ఓవరాల్ మరి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75/5. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.